చిత్రమైన శిక్ష రాసినవారు కె.ఎన్.ఎస్. రావు గారు. పూర్వకాలంలో కాశ్మీర రాజ్యంలో ఒక శిల్పి ఉండేవాడు. అతడు వట్టి సోమరిపోతు. ఏ పని గడువు లోపల చేయడమనేది అతను ఎరుగనే ఎరుగడు. ఆనాడు కాశ్మీర్ రాజ్యాన్ని ఏలే రాజు చాలా బుద్ధి కుశలత కలవాడు. వాడు ఎంత పెద్ద నేరం చేసిన వాళ్ళకైనా శిక్ష విధించేవాడు కాదు. నొప్పించకుండా నవ్వుతూ మాట్లాడుతూనే బుద్ధి చెప్పి వాళ్ళ తప్పులు వాళ్ళు తెలుసుకునేటట్టు చేసేవాడు. ఆ ప్రభువు ఒకప్పుడు ఈ శిల్పిని పిలిపించి నదీ తీరాన ఒక దివ్య భవనము, ఉద్యానవనము నిర్మించమని ఆజ్ఞాపించాడు. కొన్ని సంవత్సరాలు గడువు కూడా పెట్టాడు. రాజాజ్ఞ ప్రకారం శిల్పి వెంటనే పని ప్రారంభిస్తానన్నాడు. కానీ సంవత్సరం గడిచినా భవనానికి ఒక ఆకారమంటూ ఏర్పడలేదు. అదే విధంగా ఏ పని పూర్తి కాకుండా రెండో ఏడు కూడా గడిచిపోయింది. మూడో ఏడు, నాలుగో ఏడు కూడా అలానే వ్యర్థంగా గడిచిపోయాయి. నాలుగేళ్ల తర్వాత ఒక రోజున రాజు తన భవనము, ఉద్యానవనము ఎంతవరకు తయారైనవో చూద్దామని వెళ్ళాడు. చూస్తే ఏముంది? పని లేదు, పాటు లేదు. శిల్పి ఒక పెద్ద చలవరాతి పైన కూర్చొని పనివాళ్లతో కథలు, కబుర్లు, ఊసులు చెప్పుకుంటూ నవ్వుతాలాడుతున్నాడు. ఇదంతా చూశాడు రాజు. కాని కొంచెమైనా శిల్పిని కోపపడలేదు, మందలించనైనా లేదు. రాజును చూస్తూనే శిల్పి లేచి నిలబడి దండం పెట్టి, ప్రభూ, మీరాక వలన ఈ ప్రదేశమంతా పావనమైంది. ఈ స్థలంలోనే భవనం కట్టాలని నిశ్చయించాను. ఇక్కడ నేను నిర్మించబోయే ఆ దివ్య భవనాన్ని చూసి దేశదేశాల రాజులు, చక్రవర్తులు, పాదుషాలు అయ్యో, మాకు ఇటువంటి భవనం లేకపోయిందే కదా అని అసూయ పడతారు. భవనం చూసిన యాత్రికులు వాళ్ళ దేశాలకు పోయి అక్కడ దీని అందచందాలను గురించి వేయి విధాలా పొగుడుతారు. కవులు తన్మయులైపోయి పద్యాలు కడతారు అన్నాడు. ఈ మాటలకు రాజు మనస్సులో నవ్వుకొని, ఓయి శిల్పి, నీ తెలివితేటలకు నేను సంతోషించాను. ఒక చిన్న కథ చెబుతాను విను. అనగనగా ఒక రైతు. వాడు సోమరి. దున్నవలసిన కాలంలో భూమి దున్నక, చల్లవలసిన ఋతువులో విత్తనాలు చల్లక, చూడండి నా భూమి ఎంత సారవంతమైనదో అని పొగుడుకుంటూ కూర్చునేవాడట. తీరా చూస్తే ఏముంది? భూమి నిండా కలుపు, చెత్త కనపడేది. చెమటోడ్చి కాయకష్టం చేస్తే భూమి పండుతుంది కాని మాటలతో అవుతుందా చెప్పు? అయితే నువ్వు అలాంటి వాడివి కావులే. నీ పని చూసి మెచ్చుకొని బహుమతి ఇద్దామని వచ్చాను. ఏది నువ్వు నిర్మించిన దివ్యమైన భవనం చూపించు అంటూ ముందుకు అడుగులు వేయసాగాడు. రాజు తనను నిజంగానే పొగుడుతున్నాడని మురిసిపోయి శిల్పి పూర్తికాని మండపాలు, కొంచెంగా చెక్కి విడిచిన స్తంభాలు, పైకప్పులేని గదులు ఇటువంటివన్నీ రాజుకు చూపిస్తూ ఇంకా పెద్ద కబుర్లు చెప్పనారంభించాడు శిల్పి. శిల్పి చెప్పిన ఈ కబుర్లు వినగానే అతని సంగతి పూర్తిగా అర్థమైపోయింది రాజుకు. ఆహా! నువ్వు ఎంత గొప్ప శిల్పివి! ఎంత త్వరలో భవనం నిర్మించేశావు! ఎంత అందంగా ఉంది! చూడటానికి రెండు కన్నులు చాలవే అని స్తోత్రం చేశాడు రాజు. నిజమే అనుకుని ఉబ్బిబ్బైపోయాడు శిల్పి. కొంత దూరం నడిచి వెళ్ళాక రాజు అతనితో, శిల్పీ, నీవు నా ముందు నడుస్తూ మన భవనం యొక్క చిత్ర విచిత్రాలన్నీ వరుసగా చూపించాలి అన్నాడు. రాజాజ్ఞ ప్రకారం శిల్పి ముందు నడుస్తున్నాడు. కొంత దూరం వెళ్లి తటాలున ఆగాడు. ఇక్కడ లోతైన కందకం ఉన్నది ప్రభూ, మనం మరొక్క దారిన పోవాలి అన్నాడు శిల్పి. అందుకు రాజు, అబ్బే, అలాంటిదేమీ లేదు. అదంతా చదునుగా కనిపిస్తూ ఉంది నాకు. ఎదుట ఒక పెద్ద భవనం కూడా కనబడుతూ ఉంది. ముందుకు నడు అని ఆజ్ఞాపించాడు. అక్కడ ఇంకా భవనం పూర్తిగా కట్టలేదని, అది లోతైన కందకం అని మళ్లీ విన్నవించాడు శిల్పి. లేదు, నాకు తీర్చిదిద్దిన చక్కని కాలిబాట కనపడుతూ ఉంది. నడు ముందుకు అని మళ్లీ గద్దించాడు రాజు. రాజభటులు శిల్పికి ఈటెల మొనలు చూపించి అతని పైన కళ్ళెర్ర చేశారు. చావుకు భయపడి శిల్పి గబగబా ముందుకు నడిచాడు. నీళ్లతో నిండి ఉన్న కందకంలో పడ్డాడు. అతనికి ఈత రాదు. కొంతసేపు పెనుగులాడిన తర్వాత భటులు వానిని ఒడ్డుకు లాగి రక్షించారు. అప్పుడు రాజు శిల్పిని చూసి, ఎంత సదుపాయమైన స్నానవాటిక నిర్మించావయ్యా శిల్పి! ఎంత శ్రమపడ్డావో ఇది కట్టటానికి! నీ నిపుణతకు మెచ్చాము అని మళ్లీ స్తుతించాడు. తర్వాత రాజు శిల్పిని వెంట పెట్టుకుని మండపం చూడబోయాడు. అది అసంపూర్తిగానే ఉంది. ఏం చక్కటి మండపం! శిల్పి అనే పేరు నీకే తగింది. ఆహా, ఆ చిలుక బొమ్మలు, ఆ నెమలి నృత్యాలు, ఆ పువ్వులు, ఆ లతలు తీర్చిదిద్దినట్టే ఉన్నాయి. ఆ సింహాసనం ధగధగలాడుతూ ఎలా మెరుస్తూ ఉందో! ఇరుపక్కల ఉండే ఆ సింహాలు జీవకళ ఉట్టిపడేటట్టు ఎట్లా చెక్కావయ్యా శిల్పి! ఏది ఒకసారి నువ్వు ఆ మండపంలోని సింహాసనం మీద కూర్చొని నన్ను ఆనందపరచు అన్నాడు. ఇందుకు శిల్పి, మహారాజా, ఇంకా మండపం తయారు కాలేదు. ఇప్పుడు అక్కడ సింహాసనం కూడా లేదు.
ఏముంది, మళ్ళీ ఈ వారం నాటికల్లా తయారు చేసి వేస్తా అని బదులు చెప్పాడు. ఓస్, అదేమిటి మెరుస్తున్న సింహాసనం నాకు కనపడుతూ ఉంటే అబద్ధం ఆడతావేం? కూర్చో. పోయి దానిమీద కూర్చోవేం అని గద్దించాడు రాజు. శిల్పి రాజుకు భయపడి సింహాసనం అమర్చవలసిన చోటికి వెళ్ళాడు. అక్కడ గోడకు ఆనుకుని కుర్చీలో కూర్చున్నట్టే కూర్చున్నాడు. శిల్పి స్థితి గోడ కుర్చీ వేసినట్టుగా ఉన్నది. అప్పుడు రాజు, శిల్పి, నిన్ను ఆ సింహాసనంపై కూర్చోపెట్టి గౌరవించాను. ఈ గౌరవాన్ని నీవు చప్పున మరిచిపోకుండా ఉండేందుకు ఇవాళ మధ్యాహ్నం వరకు ఇటూ అటూ కదలకుండా కూర్చోవాలి. తెలిసిందా అన్నాడు. ఒకవేళ శిల్పి అలా కూర్చోకపోయినట్టయితే శిక్షించటానికి 20 మంది రాజభటులు ఈటెలు పట్టుకుని సిద్ధంగా ఉండనే ఉన్నారు. ఫలానా శిల్పి కొత్త భవనంలో రాజసింహాసనం పైన కూర్చున్నాడట అనే వార్త నగరమంతా వ్యాపించింది. ఎక్కడెక్కడి ప్రజలు, ఉద్యోగులు తండోపతండాలుగా శిల్పిని చూడవచ్చారు. ఎటువంటి ఆధారమూ లేకుండా కుర్చీలో కూర్చున్నట్టుగా శిల్పి కూర్చోవటం చూసి అందరూ వింతపడి పొట్టలు చెక్కలయ్యేటట్టు నవ్వుకోసాగారు. ఆ సమయంలో రాజు మళ్ళీ అక్కడికి వచ్చి, శిల్పి, నిన్ను చూచి నేనే కాదు, రాజ్యంలోని ప్రజలందరూ మెచ్చుకున్నారు. ఈ సింహాసనం నాకు కాదు, నీకే బాగా తగి ఉంటుందని అందరూ అనుకుంటున్నారు అన్నాడు. అటు తర్వాత శిల్పిని వెంటపెట్టుకుని ఉద్యానవనం చూడబోయాడు రాజు. ఇదివరకులాగే ముందు శిల్పి, వెనుక రాజు నడుస్తున్నారు. ఆ ప్రదేశమంతా ముళ్ల పొదలతో నిండి ఉంది. అది చూచి రాజు ఎంతమాత్రమూ సహించలేకపోయాడు. శిల్పి, మన ఉద్యానవనం ఎంత సొంపుగా ఉన్నదోయ్! చక్కగా నిర్మించావు. పూల వాసన గుమాయిస్తూ ఉంది. ఆ తటాకం కూడా కలువలతో, మంచి నిర్మల జలంతో కళకళలాడుతూ ఉన్నది. ఇలా కనుపండుగ చేసే ఉద్యానవనం నేనెక్కడా చూడనే లేదు. ఏవి, కాసిని పూలు కోసి పట్టుకురా చూద్దాం అన్నాడు. అడవి పూలకు వాసనేమిటి? అయినా రాజాజ్ఞను ధిక్కరించలేక శిల్పి అక్కడికి పోయి ఆ పువ్వులు కోయసాగాడు. వాటికి ఉండే నూగు తగిలి చేతులు దురద పెట్టనారంభించాయి. నువ్వు కష్టపడి పెంచిన ఈ పువ్వులు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి సుమా. ఇక వాటి పరిమళం ఎలా ఉందో చూచి చెప్పు అన్నాడు రాజు. రాజభటులు శిల్పికి ఈటెలు గురిపెట్టే ఉన్నారు. శిల్పి పువ్వులను ముక్కు దగ్గర పెట్టుకొనక తప్పింది కాదు. దానితో ముక్కు దురద పట్టుకున్నది. ఈ చక్కటి పుష్పాలు కొన్ని నీ భార్యకు బహుమతిగా పంపించు శిల్పి అని ఆజ్ఞాపించాడు రాజు. రాజాజ్ఞకు తిరుగులేదు కదా. వెంటనే శిల్పి ఒక సేవకుని చేత ఆ పువ్వులను భార్యకు పంపించాడు. శిల్పి ఇంటికి వెళ్లిన ఆ సేవకుడు కొంచెం సేపటిలోనే తిరిగి అక్కడికి వచ్చేశాడు. బాబయ్య, పువ్వులు చేతపట్టుకుని వెళ్లి ఇస్తే సంతోషించటానికి బదులు నన్ను, భర్తగారిని కూడా ఆయమ్మ చెడతిట్టిపోసిందండి అంటూ ఆ తిట్లన్నీ పూసగుచ్చినట్టు రాజుగారితో చెప్పాడు. అక్కడ ఉన్న ప్రజలందరూ ఈ సంగతి విని పకపక నవ్వారు. అప్పుడు శిల్పి రాజు కాళ్లపైన పడి, నా వల్ల పెద్ద పొరపాటు జరిగింది ప్రభు అని క్షమాపణ కోరుకున్నాడు. 4 ఏళ్లు వృధా చేసినందుకు ఎంతగానో విచారించి తన పని ఆనాడే ప్రారంభించాడు. కొన్ని నెలలలోనే నదీ తీరాన రాజు కోరుకున్న దివ్య భవనము, ఉద్యానవనము వెలిశాయి. సోమరితనం పోగానే శిల్పి నేర్పరితనం లోకానికి వెల్లడి అయింది. అప్పుడు రాజు అనేక విధాల శిల్పిని బహుకరించాడు. ప్రజలు మెచ్చారు. రాజు శిల్పికి చెప్పిన ఈ గుణపాఠం ఒక్క అతనికే కాక రాజ్యంలోని సోమరిపోతులందరికీ బుద్ధి వచ్చేటట్టు చేసింది. బెంగాల్ జానపద కథ, అక్క చెల్లెళ్ల కథ. దుర్గాపూర్లో ఒక బ్రాహ్మడు భార్య, 2 ఆడపిల్లలతో నివసిస్తూ ఉండేవాడు. పెద్ద కూతురు పేరు ఉమాబి, చిన్న కూతురు పేరు జుమాబి. బ్రాహ్మడు నిరుపేదవాడు కావటంతో వాళ్లకు పూట గడవటం కూడా దుర్లభంగా ఉండేది. రోజుకు గుప్పెడు బియ్యం, పప్పు దొరికితే చాలనుకొని కాలం గడపసాగాడు. ఒకరోజు అతడికి కొంత బియ్యం, 2 కొబ్బరి చిప్పలు దొరికాయి. వాటితో పీదాలు చేస్తానని చెప్పి అతని భార్య బియ్యం పిండి రుబ్బి పొయ్యి రగిలించి పెనం మీద పీదాలు కాల్చటం మొదలుపెట్టింది. పెనం వేడెక్కి పిండి పోయటంతో సుయ్యమనే శబ్దం రావటంతో బ్రాహ్మడు ఒక నూలుదారం తీసుకుని వంటగది పక్కగా వెళ్లి నిలబడి దారంలో ఒక ముడి వేశాడు. పెనం నుంచి సుయ్యమని మరోసారి శబ్దం రావటంతో రెండో ముడి వేశాడు. ఇలా శబ్దం వినిపించినప్పుడల్లా దారంలో ఒక్కొక్క ముడిగా వేసిన బ్రాహ్మడు పిండి అయిపోగానే భార్య పిండి పాత్రను కడగటం కనిపించటంతో అక్కడి నుంచి వెనక్కు వచ్చేశాడు. ఆ తర్వాత స్నానం చేసి భోజనానికి కూర్చొని వడ్డించు అని భార్యను ఆజ్ఞాపించాడు. భార్య ఒక్కొక్క పీదాగా వడ్డించసాగింది. ఒక్కొక్క పీదాను తిని ముగించగానే బ్రాహ్మడు తన ముడులు వేసిన దారం నుంచి ఒక్కొక్క ముడిని విప్పుతూ వచ్చాడు. అంతే, ఇక పీదాలు లేవు అని భార్య చెప్పే వరకు అలా చేస్తూ వచ్చాడు. దారంలో ఇంకా 2 ముడులు మిగిలి ఉన్నాయి. ఇంకా 2 పీదాలు ఉండాలి. ఏమయ్యాయి?
నువ్వు తినేశావా అని భార్యను అడిగాడు. లేదు లేదు, నేను తినలేదు. పిల్లలు ఆకలిగా ఉందంటే వాళ్లకు పెట్టాను అన్నది భార్య. ఆమె ఆకలితో ఉండటం చూసి అతడు బాధపడ్డాడు. తల్లికి తిండి లేకుండా చేసిన పిల్లల్ని శిక్షించాలనుకుంటూ వెళ్లి పడుకున్నాడు. మరునాడు తెల్లవారగానే పిల్లల్ని లేపి, "ఈరోజు నేను మిమ్మల్ని మీ మామయ్య ఇంటికి తీసుకువెళతాను, బయలుదేరండి" అన్నాడు. తల్లి అనుమతి తీసుకుని ఇద్దరు కూతుళ్ళు తండ్రి వెంట బయలుదేరారు. వాళ్ళు చాలా దూరం నడిచాక ఒక అడవి ఎదురైంది. పిల్లలు బాగా అలిసిపోయారు. కొంతసేపు విశ్రాంతి తీసుకుందామని ఒక మర్రి చెట్టు నీడలో కూర్చున్నారు. మరికొంతసేపటికి అలసటతో అలాగే నిద్రపోయారు. తండ్రి కూడా వాళ్లకు సమీపంలో రాళ్లను తలకడగా పెట్టుకుని పడుకున్నాడు. కూతుళ్ళిద్దరూ గాఢ నిద్రలో ఉన్నారని తెలియగానే బ్రాహ్మడు మెల్లగా లేచి తను తలకడగా పెట్టుకున్న రాళ్ల వద్ద కుంకుమ కలిపిన నీళ్లు చల్లి అక్కడ నుంచి జారుకున్నాడు. చీకటి పడుతూ ఉండగా అక్క చెల్లెళ్లకు మెలకువ వచ్చింది. తండ్రి కనిపించలేదు. అతడు పడుకున్న చోట నెత్తురులాటి ఎర్రటి మరకలు ఉండటం చూసి హడలిపోయారు. ఏదో క్రూర మృగం మన నాన్నను చంపేసినట్టుంది అని విలపించింది జుమాబి. ఇది నెత్తురు కాదు జుమాబి అని చెల్లెల్ని ఓదార్చిన ఉమాబి, నాన్న మనల్ని ఇక్కడే వదిలి వెళ్లి ఉంటాడేమో అన్నది. అప్పటికే రాత్రి గడవటంతో తెల్లవారే వరకు వాళ్ళు అక్కడే గడిపారు. తూర్పు దిక్కున వెలుగురేఖలు కనిపించగానే అక్కడ నుంచి బయలుదేరారు. కొంత దూరం నడిచి దూరంలో ఒక గ్రామం కనిపించగానే సంతోషిస్తూ ఆ గ్రామాన్ని చేరుకున్నారు. వాకిళ్లలో రంగురంగుల ముగ్గులు వేసి పుష్పాలంకరణలు చేయబడి ఉన్నాయి. ఒక ఇంటి నుంచి ఒక అవ్వ వెలుపలికి రావటం చూసి, ఎవరికైనా పెళ్లి జరుగుతున్నదా అని అడిగింది ఉమాబి. లేదు పాపా, ఇవి పూజ రోజులు కదా అన్నది ఆ అవ్వ. దుర్గా పూజ ఎప్పుడో వెళ్ళిపోయింది కదా అని అడిగింది ఉమాబి. మరైతే దీపావళి అయి ఉండవచ్చు అన్నది జుమాబి. దీపావళి పండుగ కూడా వెళ్ళిపోయింది. మేమిప్పుడు సూర్యుడి పండుగ జరుపుకుంటున్నాం. ఆయురారోగ్యాలు ఐశ్వర్యం ప్రసాదించమని సూర్య భగవానుణ్ణి ప్రార్థిస్తాం. అది సరే, మీరెవరు, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఆ సంగతి చెప్పండి అన్నది అవ్వ. మాది దుర్గాపూరు. మా తండ్రి మమ్మల్ని మా మామయ్య ఇంటికి తీసుకువెళతానని చెప్పి వెంట పెట్టుకుని బయలుదేరాడు. మార్గం మధ్యంలో బాగా అలసిపోయి ఒక చెట్టు కింద విశ్రాంతి కోసం పడుకున్నాం. లేచి చూస్తే మా తండ్రి జాడ కనిపించలేదు. మేము దుర్గాపూర్కు వెళ్లటం ఎలాగో తెలియటం లేదు అని తమ స్థితిని వివరించింది ఉమాబి. విచారించకండి, ప్రస్తుతానికి మీరు నా వద్దే ఉండవచ్చు. నేను ఒంటరిదాన్నే. మంచి రోజున వచ్చారు. మీకు మంచే జరుగుతుంది. మొదట వెళ్లి ఆ కొలనులో స్నానం చేసి రండి. సూర్యుడికి పూజ చెయ్యవచ్చు అన్నది అవ్వ. ఆ తర్వాత ఆమె వాళ్లకు దుస్తులు తెచ్చి ఇచ్చింది. వాళ్ళు కొలను వద్దకు వెళ్లి కొలనులో అడుగు పెట్టగానే కొలనులోని నీళ్లు కనిపించకుండా పోయాయి. దిగ్భ్రాంతి చెందిన అక్క చెల్లెళ్ళు తిరిగి వచ్చి అవ్వకు జరిగిన వింత సంగతి చెప్పారు. అదేం పర్వాలేదు, అది చాలా మహిమగల కొలను. సూర్యుణ్ణి తలచుకుంటూ భక్తితో ఈ దర్భలను మొదట ఆ కొలనులో వేయండి. నీళ్లు పొంగి వస్తాయి అంటూ 4 దర్భపోచలను వాళ్లకు ఇచ్చింది అవ్వ. వాళ్ళు అలాగే ఆ దర్భలను వేయగానే కొలను నుంచి నీళ్లు గబగబా పైకి పొంగిరాసాగాయి. సూర్యుడికి అడ్డంగా ఉన్న మేఘాలు తొలగిపోవటంతో సూర్యుడి వెలుతురు వాళ్ల మీద బంగారు కాంతులు వెదజల్లాయి. సూర్యుడు తమను కరుణించాడని అక్కచెల్లెళ్ళు ఎంతగానో సంబరపడిపోయారు. నిండిన కొలనులో స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి అవ్వ వద్దకు తిరిగి వెళ్లారు. అవ్వ చెప్పినట్టు సూర్యపూజ చేశారు. ఆ తర్వాత అవ్వ ఇచ్చిన పళ్ళు ఫలహారాలు తిన్నారు. అవ్వతో కలిసి ఉంటూ ఆమెకు ఇంటి పనులలో సాయపడసాగారు. వాళ్ల మంచితనం చూసి ఇరుగు పొరుగు వాళ్లు కూడా భోజనం పెట్టేవారు. గ్రామస్తులందరూ వాళ్లను ఆదరించసాగారు. వాళ్ళు అక్కడే పెరిగి పెద్దవారయ్యారు. ఇలా ఉండగా ఒకనాడు రాజకుమారుడు, అతడి మిత్రుడైన ప్రధానమంత్రి కుమారుడు ఆ మార్గం గుండా రావటం జరిగింది. వేటకు వెళ్లి తిరిగి వస్తూ దాహం కావటంతో ఆ గ్రామం వద్ద ఆగారు. వాళ్లకు ఈ అక్క చెల్లెళ్ళు కనిపించటంతో గుర్రాలపై నుంచి దిగి నీళ్లడిగి దాహం తీర్చుకున్నారు. అందమైన ఆ ఇద్దరు అక్క చెల్లెళ్ళు తమ పట్ల ఎంతో గౌరవ మర్యాదలు కనపరిచినందుకు రాజకుమారుడు, మంత్రి కుమారుడు ఎంతో సంతోషించారు. ఇంట్లో పెద్దవాళ్లు ఎవరూ లేరా అని అడుగగా తమ అవ్వ వంట చెరకు కోసం అడవికి వెళ్లినట్టు చెప్పి ఆమె వచ్చేంత వరకు వాళ్లను ఉండమని అక్క చెల్లెళ్ళు కోరారు. ఉదయం బయలుదేరిన తాము త్వరగా రాజభవనానికి తిరిగి వెళ్లాలని ఆ యువకులు చెప్పినప్పుడే వాళ్ళు ఎవరన్న విషయం అక్క చెల్లెళ్లకు తెలియవచ్చింది. కొన్ని రోజుల తర్వాత రాజభవనం నుంచి అవ్వ వద్దకు భటులను వెంటపెట్టుకుని ఇద్దరు మంత్రులు వచ్చారు. యువరాజు, ప్రధానమంత్రి కుమారుడు అవ్వ ఇంట్లో ఉన్న ఇద్దరు అక్క చెల్లెళ్లను వివాహమాడటానికి ఆశపడుతున్నట్టు చెప్పారు. ఆ మాట విన్న అవ్వ పరమానందం చెందింది. అక్క చెల్లెళ్ళు కూడా అమితానందానికి లోనయ్యారు.
అయినా అవ్వను వదిలి వెళ్ళవలసి వస్తున్నందుకు లోలోపల చింతించారు. ఉమాబి యువరాజును వివాహమాడబోతున్నానన్న ఆనందంతో తనను రాజధానికి తీసుకువెళ్ళటానికి రథాన్ని తెమ్మన్నది. జుమాబి పల్లకీలో బయలుదేరింది. సూర్యుడిని పూజించటం వల్లే తమకి అదృష్టం కలిగిందని భావించిన జుమాబి రాజధానిలో కూడా సూర్య పూజను కొనసాగించటానికి పూజ పాత్రలను సామాగ్రిని తన వెంట భక్తితో తీసుకువెళ్ళింది. రాజకుమారుడితో వివాహం జరగబోతున్నదన్న ఉత్సాహంలో సూర్యపూజను మరచిన ఉమాబి పయనం సాఫీగా జరగలేదు. ఆమె రాజధానికి చేరేసరికి బాగా ఆలస్యమైంది. రాజకుమారుడితో వివాహమైంది కాని నిర్ణయించిన శుభముహూర్తంలో మాలలు మార్చుకోలేకపోయారు. మహారాణి దానిని రాజ్యానికి అపశకునంగా భావించింది. జుమాబీకి ప్రధానమంత్రి కుమారుడితో నిర్ణయించిన శుభముహూర్తంలో ఘనంగా వివాహం జరిగింది. వివాహానంతరం జుమాబీ కోరిక మేరకు ఆమె అన్నాళ్లు గడిపిన గ్రామంలోని ప్రజలకు ఆమె భర్త తీపి ఫలాలను పంపాడు. రాజభవనం నుంచి అలాంటివేవీ రాకపోయేసరికి గ్రామస్తులతో పాటు అవ్వ కూడా విస్మయం చెందింది. అంతలోనే ఉమాబి తమను మరిచిపోయిందేమిటా అనుకున్నారు. ఒక సంవత్సరం గడిచినా ఉమాబికి సంతానం కలగకపోయేసరికి మహారాణికి కోపం వచ్చి ఆమెను తీసుకువెళ్లి మళ్లీ ఆ గ్రామంలోనే వదిలిపెట్టి రమ్మని కొడుకును కోరింది. యువరాజు సమస్యను తన మిత్రుడైన ప్రధానమంత్రి కుమారుడితో చర్చించాడు. మంత్రి కొడుకు ఆ సంగతిని తన భార్య జుమాబీకి చెప్పాడు. జుమాబీ కొంతసేపు ఆలోచించి ఉమాబీని మళ్లీ ఆ గ్రామానికి పంపవద్దు. నేను గర్భవతిగా ఉన్నాను కదా, మా అక్కను ఇక్కడికి పిలుచుకు వస్తే ప్రసవ సమయంలో నాకు తోడుగా ఉంటుంది అని భర్తకు సలహా ఇచ్చింది. ఆ విధంగా ఉమాబి మళ్లీ చెల్లె వద్దకు చేరింది. అలా ఉన్నప్పుడు అక్క చెల్లెళ్ళు తండ్రి తమను అడవిలో వదిలి వెళ్లటం, తాము గ్రామం చేరి అవ్వ ఇంట పెరిగి పెద్దవాళ్లవటం మొదలైన విషయాలను తరచూ మాట్లాడుకునేవారు. ఇద్దరూ సూర్యుడికి భక్తితో పూజలు జరిపి ప్రార్థించారు. కొన్నాళ్లకు జుమాబి మగ శిశువును ప్రసవించింది. ప్రధానమంత్రి గృహంలో వేడుకలు ఆరంభమయ్యాయి. ఆ వేడుకల్లో పాల్గొనటానికి తన మిత్రుడు ఆహ్వానించటంతో రాజకుమారుడు కూడా వచ్చాడు. అక్కడ తన భార్యను చూడగానే యువరాజు మనసులో పశ్చాత్తాపం మొదలైంది. వెంటనే ఆమెను రాజభవనానికి తీసుకువెళ్లాలని నిర్ణయించాడు. భార్యను వెంట పెట్టుకుని రాజభవనంలో ప్రవేశించిన కుమారుణ్ణి చూసి రాజదంపతులు ఎంతో సంతోషించారు. ఇన్నాళ్లు కోడలు తమ వద్ద లేకపోయినందుకు బాధపడ్డారు. ఆమెను రాజభవనం నుంచి వెళ్లగొట్టినందుకు మహారాణి పశ్చాత్తాపడింది. జుమాబీ ఇంట ఉన్నప్పుడు రోజూ సూర్యదేవుణ్ణి ప్రార్థించటం వల్లే తన వారిలో మంచి మార్పు వచ్చి తనకు మళ్లీ మంచి రోజులు ఆరంభమయ్యాయని ఉమాబి గ్రహించింది. రాజభవనంలోనూ సూర్య భగవానుణ్ణి పూజించటం ప్రారంభించింది. సంవత్సరం తిరిగేసరికి పండంటి మగబిడ్డను ప్రసవించింది. తెలియని గ్రంథం రాసినవారు కెసి రాజవర్మ గారు. పూర్వకాలంలో ఒకప్పుడు కేరళ దేశంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను కడు పేద, ఊరు పేరు లేనివాడు. అయితే పరమభక్తుడు. తనకు ఇష్టదైవమైన విష్ణుమూర్తి అనుజ్ఞ ప్రకారం అతడు ఒక గ్రంథం రచించాడు. ఆవేశంతో రచించిన ఆ గ్రంథాన్ని తీసుకుపోయి అతడు ఆనాటి మహాపండితులకు విద్వాంసులకు చూపించాడు. చూపించి వారి అభిప్రాయం తెలపమని కోరాడు. దానిని చూసిన ప్రతి ఒక్కరూ ఇదేమి రాతయ్యా, బ్రహ్మలిపి, ఇదేమి భాష, దేవభాష అంటూ గేలి చేయసాగారు. ఆ బ్రాహ్మడికి ఈ మాటలు వినగానే విరక్తి కలిగింది. అందుచేత గ్రంథం చంకన పెట్టుకుని యాత్రకని బయలుదేరాడు. కొన్నాళ్లకల్లా అతడు ఒక మహారణ్యం చేరుకున్నాడు. ఎటుపోవటానికి అడుగు ముందుకు పడలేదు. పైగా అలసిపోయి ఉండటం వల్ల ఒక చెట్టు నీడన అంగవస్త్రం పరచుకుని దైవధ్యానం చేసుకుంటూ పడుకున్నాడు. పడుకున్నాడే కాని అతనికి నిద్ర పట్టింది కాదు. అర్ధరాత్రి సమయాన ఒక సన్యాసి ఎదుట కనిపించి బ్రాహ్మణుణ్ణి కుశల ప్రశ్నలు వేశాడు. బ్రాహ్మణుడు తన చరిత్ర అంతా పోసగుచ్చినట్టు విప్పి చెప్పి కష్టపడి రాసిన తన గ్రంథం ఆయనకు చూపించాడు. సన్యాసి అతని చరిత్ర విని జాలి చెంది, ఓయి బ్రాహ్మడా, శివరాత్రి నాడు బయలుదేరి నువ్వు తిన్నగా గోకర్ణ క్షేత్రం వెళ్ళు. అక్కడ తూర్పు దిశ నుండే గోపురం వద్ద కనిపెట్టుకొని ఉండు. ఏం జరుగుతుందో చూడు. అయితే ఏమి జరిగేది మటుకు పిట్టకైనా తెలియనేయకూడదు సుమా అంటూ హెచ్చరించి అదృశ్యమయ్యాడు. ఆ ప్రకారం బ్రాహ్మడు గోకర్ణ క్షేత్రం చేరుకున్నాడు. తూర్పు గోపురం వద్ద నిరీక్షిస్తూ ఉండగా సూర్యాస్త సమయమయ్యేసరికి ఒక వృద్ధ బ్రాహ్మణుడు 4 కుక్కలను వెంట పెట్టుకుని సరిగా అతని వద్దకే వచ్చి నిలబడ్డాడు. ఆ వృద్ధుని దర్శనం కాగానే పేద బ్రాహ్మణుడిలో చైతన్యం కలిగింది. ఆయనే తనకు తరుణోపాయం చూపించగల మహానుభావుడని మనసులో తోచింది. వెంటనే పాదాక్రాంతుడై అతడు తన గ్రంథం వృద్ధునికి సమర్పించాడు. వృద్ధుడు చిరునవ్వు నవ్వుతూ,
నీవు కష్టపడి వ్రాసిన ఈ గ్రంథానికి లోకంలో మంచి వ్యాప్తి కలుగుతుంది. దిగులు పడకు. అయితే నువ్వు నన్నే ఎందుకు ఆశ్రయించావు? ఎలా చేయమని నీకు ఎవరు సలహా చెప్పారు? అని అడిగాడు. అందుకు పేద బ్రాహ్మడు, మహాత్మా, ఈ రహస్యం నేను వెల్లడించనని మాట ఇచ్చాను. కనుక మన్నించాలి అన్నాడు. వృద్ధుడు బ్రాహ్మడి సత్యసంధతకు మెచ్చుకొని, సరే, అదంతా నాకు తెలుసులే. నీకు ఈ సలహా చెప్పిన అతడు గంధర్వుడు. ఇలా దేవరహస్యం వెల్లడించినందుకు కాను అతనికి శాపం తగలనే తగిలింది. ఆ శాపానికి ఫలితంగా అతను భూలోకమందు జన్మించి లోకోపకారార్థం నీ గ్రంథానికి అతనే అమరత్వం కలిగిస్తాడు అని చెప్పి మాయమయ్యాడు. ఈ వృద్ధుడే వేదవ్యాసుడు. ఆయన వెంటనున్న 4 కుక్కలు 4 వేదాలు. వేదవ్యాసుడు ఇలా చెప్పిన కొద్ది కాలానికే పేద బ్రాహ్మడు కాలం చేశాడు. అతని చేతిలోని గ్రంథం నదిలో కొట్టుకొని వచ్చి చంపకేసరి రాజుకు చేరింది. ఆ రాజు గ్రంథం అటూ ఇటూ తిప్పి చూశాడు. ఏమీ బోధపడలేదు. ఆస్థాన పండితుడికిచ్చి, నేటి నుండి 41 రోజుల లోపల ఈ గ్రంథంలో విషయం ఏమిటో మాకు విశదం చేయాలి, లేకుంటే తల తీయించి వేస్తాము అని ఆజ్ఞాపించాడు. పండితుడు గొప్ప చిక్కుల్లో పడ్డాడు. అప్పుడు ఆయన ప్రియ శిష్యులలో ఒకడైన రామానుజుడు గురువుగారు విచారంగా ఉండటం కనిపెట్టి కారణం ఏమిటో చెప్పమన్నాడు. గురువు ఎంతకు చెప్పలేదు. చూడపోతే రాజు ఇచ్చిన గడువుకు ఇంకొక్క రోజే ఉంది. కనుక చెప్పక తప్పింది కాదు. అప్పుడు రామానుజుడు, మీరేం భయపడకండి గురువుగారు అన్నాడు. శిష్యుని కోరిక ప్రకారం ఆ రాత్రి పూజకు ఏర్పాటు చేశాడు గురువు. ఆ పూజలో తను తప్ప ఎవరూ ఉండకూడదని ఖచ్చితంగా చెప్పాడు రామానుజుడు. అర్ధరాత్రి సమయం గొప్పగా పూజ జరుగుతున్నది. అయితే ఆత్రంలో ఉన్న గురువుగారు శిష్యుడికి తెలియకుండా అటక మీద దాంగొని ఏం జరుగుతుందోనని తొంగి చూస్తూ ఉన్నాడు. రామానుజుడు చేస్తున్న పూజకు ఫలితంగా 6 దివ్య పురుషులు వచ్చి పూజా మందిరంలో కూర్చొని మహాగ్రంథం రచిస్తున్నారు. ఈ దృశ్యం చూసి ఆశ్చర్యం పొందిన గురువుగారు తట్టుకోలేక అటక మీద నుంచి కింద పడ్డారు. ఆయన అవస్థ చూసి శిష్యుడు రామానుజం, అయ్యో, ఎంత పని చేశారు గురువుగారు అని నొచ్చుకొని వెంటనే పరిచర్యలు జరిపి దెబ్బలు నయం చేశాడు. రాజు పెట్టిన గడువు దాటక ముందే ఆ గ్రంథం చక్కటి లిపిలో తయారైంది. రాజు పండితుణ్ణి ఎంతో మెచ్చుకొని ఘనంగా సన్మానించాడు. ఈ మహాగ్రంథమే మలయాళ భాషలో వ్యాప్తి చెందిన ఆధ్యాత్మ రామాయణం. రామానుజుడే శాపం పొందిన ఆ గంధర్వుడు.